నిజంగా ఈ రోజుల్లో ఆత్మీయత అంటే ఏమిటి? స్టేజ్ మీద నుండి అరుపులు, కేకలు, లేదా ఎవరైనా తాకగానే స్పృహ తప్పి కింద పడిపోవడం. అయితే ఇక్కడ మనం వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది. ఈ గందరగోళం నిజంగానే దేవుని ఆత్మ వల్ల జరుగుతోందా, లేక ఇదంతా కేవలం ఒక సైకలాజికల్ థియేటరా? శారీరక నియంత్రణ కోల్పోవడమే గొప్ప పరిశుద్ధాత్మ అనుభవమని చాలామంది విశ్వాసులు తీవ్రంగా నమ్ముతున్నారు. ఆత్మీయత పేరుతో జరుగుతున్న ఈ ప్రదర్శనలు వారిని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ వీడియోలో భావోద్వేగాల మాయలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బైబిల్ ఆధారితమైన కొన్ని ఖచ్చితమైన వివేచనా సూత్రాలను మనం చూడబోతున్నాం. నిజమైన ఆత్మీయ వివేచన అనేది మన వ్యక్తిగత భావోద్వేగాల మీద కాదు, వాక్యానుసారమైన పరీక్ష మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. 1 యోహాను 4:1 మనకు స్పష్టంగా చెబుతోంది, ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రతి అద్భుత అనుభవం దేవుని నుండి వచ్చినది కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ గందరగోళానికి కర్త కాదు. 1 కొరింథీయులకు 14:32 ప్రకారం ప్రవక్తల ఆత్మలు ప్రవక్తలకు లోబడి ఉంటాయని వాక్యం చెబుతోంది. ఈ డయాగ్రాంలో చూస్తున్నట్లుగా దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అదుపులేని ప్రవర్తన కాదు, లోతైన శాంతి మరియు ఆత్మనిగ్రహం పెరుగుతుంది. నిజమైన దైవిక అనుభవం ఎప్పుడూ మీ స్పృహను కోల్పోయేలా చేయదు. అది మీ శరీరంపై మీ నియంత్రణను ఉంచుతూ మిమ్మల్ని ఎల్లప్పుడూ గౌరవప్రదంగానే ఉంచుతుంది. దీన్ని బట్టి చూస్తే మీ మనస్సును పక్కన పెట్టి నియంత్రణ కోల్పోయేలా చేసే ఏ అనుభవమైనా సరే అది బైబిల్ నియమాలకు పూర్తిగా విరుద్ధం అని గ్రహించాలి. ఇక నేటి కాలంలో స్టేజ్ మీద జరుగుతున్నది గమనించండి. పెద్ద పెద్ద శబ్దాలు, వింత అరుపులు, లేదా బలవంతంగా మనుషులను వెనక్కి నెట్టేయడం వంటి పద్ధతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాని యేసుక్రీస్తు పరిచర్యను చూస్తే ఆయన ఎప్పుడూ మనుషులను అరుపులతో భయపెట్టలేదు, లేదా కింద పడేలా ఎవరినీ బలవంతం చెయ్యలేదు. గంటల తరబడి వినిపించే అధిక శబ్దాలు మరియు జనసమూహం మధ్య ఉండే ఒత్తిడి మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ వాతావరణం సృష్టించే ఒక రకమైన శారీరక ఉద్వేగాన్ని చాలామంది ఆత్మీయ అనుభవంగా పొరబడుతున్నారు. మీరెప్పుడైనా వాక్యం కంటే ఎక్కువగా ఇలాంటి ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చే సేవకులను చూశారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో మీ అనుభవాన్ని పంచుకోండి. వాస్తవానికి ఈ శారీరక ఒత్తిడి మరియు భావోద్వేగాల ప్రదర్శన అంతా మనుషుల మైండ్స్తో ఆడుకునే సైకలాజికల్ టూల్స్ మాత్రమే, అద్భుతాలు కావు. ఈ ప్రదర్శనల మాయలో పడకుండా ఉండాలంటే మనం అపోస్తలుల కార్యములు 17:11లోని బెరియా పట్టణపు విశ్వాసుల విధానాన్ని అనుసరించాలి. ఎవరైనా స్టేజ్ మీద నుండి ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయకుండా ఆ మాటలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయో లేదో అని ప్రతిరోజూ లేఖనాలను పరిశోధించడమే ఈ బెరియన్ ప్రోటోకాల్. కేవలం ఒక వ్యక్తికి ఉన్న వాక్చాతుర్యాన్ని చూసి లేదా వారు అభిషిక్తులని భ్రమపడి వాక్యాధారం లేని మాటలకు లోబడిపోవడం అత్యంత ప్రమాదకరం. ఒక సేవకుడు స్టేజ్పై నుండి పొందుకోండి అని అరవగానే వచ్చేసేది కాదు పరిశుద్ధాత్మ. అది దేవుడు తన చిత్తప్రకారం అనుగ్రహించే ఒక కృప. నిజమైన విశ్వాసమంటే ఒక వ్యక్తికి భావోద్వేగంగా లొంగిపోవడం కాదు, అది లేఖనాల పట్ల కఠినమైన మేధోపరమైన పరిశోధనను డిమాండ్ చేస్తుంది. పరిశుద్ధాత్మ కార్యమనేది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మరియు ఆలోచనా తీరులో వచ్చే నిలకడైన మార్పు. ఆదివారం చర్చిలో మీరు పొందే కొన్ని నిమిషాల భావోద్వేగం కంటే మీ జీవితంలో కనిపించే మార్పులే దానికి అసలైన సాక్ష్యం. ఈ యానిమేషన్లో చూస్తున్నట్లుగా నిజమైన పరిశుద్ధాత్మ అనుభవం మీలో 3 లక్షణాలను పెంచుతుంది: పాపం పట్ల అసహ్యం, దేవుని పట్ల భయభక్తులు మరియు తోటివారి పట్ల నిజమైన ప్రేమ. సభలో గంటల తరబడి అరిచి కింద పడిపోయి బయటకు వచ్చాక తిరిగి అదే లోకానుసారమైన అపవిత్ర జీవితం గడుపుతున్నారంటే ఆ ప్రదర్శనంతా వృథా. దేవుని వాక్యాన్ని పట్టుకుని జీవించే విశ్వాసం మాత్రమే మీలో ఆత్మనిగ్రహాన్ని, పరిశుద్ధతను పుట్టించి మిమ్మల్ని నిజంగా స్వతంత్రులను చేస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న ఈ సిద్ధాంతాల వెనుక ఉన్న చరిత్రను కూడా మనం గమనించాలి. ఈ థియేట్రికల్ మెగాచర్చి పద్ధతులు అసలెలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి